ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30 అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. చూడండి. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడిదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అయినను మీరు సమ్మతింపక, అట్లు కాదు, మేము గుర్రములను ఎక్కి పారిపోవుదమంటిది. కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుర్రముల ఎక్కి పోవుదమంటిరే. కాగా మిమ్మును తరుము వారు వడిగలవారుగా ఉందురు. ఇక్కడ వాక్యంతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన ఇక్కడ మీరు మరలా రండి, ఎందుకంటే తప్పిపోయి ఉన్నారు కాబట్టి మీరు మరలా రండి. మరలా వచ్చినట్లయితే నేను చేర్చుకుంటాను. ఎందుకంటే మీకు ఇష్టమైన త్రోవలలో వెళ్ళిపోతున్నారు. మీరు మీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా ఉన్నారు. మా బలము, మా శక్తి, మా ఆలోచనలు అని అనుకుంటున్నారు. కానీ అవి నేను ఇచ్చినవనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారని దేవుడు వాక్యంతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. మీరు రక్షింపబడాలంటే ఏం చేయాలంటున్నాడో, మీరు మరలా రండి, మీరు మరలా వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు అంటున్నాడు. ఇంకా మీరు మరలా వచ్చి ఆయనను నమ్ముకొనుట వలన బలము పొందుకుందురు అంటున్నాడు. ఎక్కడుందండి? యెహోవాయే నా బలము అంటాడు కీర్తనకారుడు కదండి. యెహోవాయే నా బలము అని చెప్పి నా దోషములను బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది అంటాడు. ఎలా తగ్గిపోతుందంటే అండి, మనము చేసిన పాపాన్ని బట్టే మన బలము తగ్గిపోయేదిగా ఉన్నదంటండి. అయితే మనము బలము పెంచుకోవాలంటే పాపాన్ని విడిచిపెట్టి యెహోవాని నమ్ముకునే వారిగా ఉండాలి. పాపానికి దూరముగా ఉండి దేవుని యందు నమ్మకముతో ఉండాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీరు ఊరకుండి నమ్ముకునేట వలన మీకు బలము కలుగును. మీరు సమ్మతించి ఊరకుండి మరలా వచ్చిన ఎడల, ఇది నేను చేసిన తప్పు, ఇప్పుడు వరకు నేను దేవుని దృష్టిలో పాపిగా ఉన్నాను, ఇప్పుడైనా మారడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాను, ఇప్పుడైనా మారుతానని ఆలోచన కలిగి నువ్వు మరలా వచ్చినట్లయితే ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు, విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే మరలా వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరలా వెళ్ళడానికి, మరలా ఆయన నమ్ముకోవడానికి, ఇప్పుడు వరకు నీ బలాన్ని బట్టి, నీ శక్తిని బట్టి నిన్ను నువ్వు ఆశ్రయించుకున్నావేమో, ఇప్పుడు దేవుని మీద ఆశ్రయించుకున్నట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే నీకేది కావాలో, ఏంటంట, నీకేది కావాలో అది ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. నీకు బలం అవసరం అవుతుంది. ఇప్పుడు నీ బలం తగ్గిపోతున్నది నీ పాపాన్ని బట్టి. చూడండి, యెహోవాయే నా బలము, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. మనం చేసిన దోషము, దేవుని దృష్టికి విరోధమైన దోషము ఏదైతే చేస్తున్నామో దాన్ని బట్టి మన బలం తగ్గిపోతుంది. కాబట్టి ఆ విరోధమైన దోషాన్ని తీసివేసుకుని దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఏంటంట, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడంటాడు. దాచుకున్నట్టు వలన వర్ధల్లం, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువారు. ప్రభువా, నేను ఇప్పటి వరకు బైబిల్ చదవడం మానేశాను, ప్రార్థన చేయడం మానేశాను, పాటలు పాడడం మానేశాను, నీ సన్నిధికి వెళ్ళడం మానేశాను, ఇప్పుడైనా వెళ్తాను, ఇప్పుడైనా నీ అందు విశ్వాసం కలిగి ఉంటాను, నేను మరలా వస్తున్నాను నీ దగ్గరికి, నేను మరలా నీ యొక్క బలాన్ని పొందుకోవాలి, నేను మరలా నీ యొక్క విశ్వాసాన్ని కొనసాగించాలి అని నువ్వు మరలా వచ్చినట్లయితే ఆయన బలమునివ్వడానికి, నీకు కావాల్సింది ఇవ్వడానికి, నీకేది కావాలో అది ఇవ్వడానికి, ఇంకా నిన్ను రక్షించడానికి, ప్రాముఖ్యంగా నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చు రక్షణ పొందుకోవడానికి, ఆయన ఇచ్చు బలం పొందుకోవడానికి, ఆయన ఇచ్చు బహుమానం పొందుకోవడానికి మనము సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.